రాష్ట్రంలో ఉద్యాన పంటలను సాగు చేసేందుకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఫోకస్ పెట్టింది. బోర్లు బావుల కింద ఈ పంటలు వేస్తే నీటి ఆదాతో పాటు ఆదాయం అధికంగా వస్తుంది. సన్న చిన్నకారు రైతులకు ఉద్యాన సాగు ఎంతో ఉపయోగంతో పాటు శ్రమ తక్కువగా ఉంటుంది. ఈ ఏడాదిలో 1,00,000 ఎకరాల్లో సాగు చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తుంది. రానున్న 4-5 ఏళ్లలో పండ్లు కూరగాయల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. రాష్ట్రంలో మామిడి పండ్లు తప్ప ఇతర పండ్లు కూరగాయలు దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. దాని నుండి బయటపడేందుకు ప్రభుత్వం ఉద్యాన పంటల సాగు చేసే రైతులకు భారీగా రాయితీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే ఆయిల్ ఫామ్ తోటల కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. వీటితో పాటు పండ్లు కూరగాయల సాగు కూడా భారీగా పెరిగేలా ఊరూరా అన్నదాతలకు అవగాహన పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. తెలంగాణకు చాలా రకాల కూరగాయల పండ్లు పక్క రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకునే పరిస్థితి ఉంది. దీంతో ధరలు అధికంగా ఉండడంతో పేద మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేయలేకపోతున్నారు. వారికి అందుబాటులో ఉండాలంటే రాష్ట్రంలో ఉద్యాన పంటలకు ప్రోత్సాహకాలు ఇస్తే రైతులు ముందుకు వస్తారని భావించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలను రైతులకు వివరించేందుకు జిల్లా నియోజకవర్గ హార్టికల్చర్ అధికారులు సిద్ధమయ్యారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పండ్లను ఉత్పత్తి చేయడం ద్వారా రైతులకు ఆశించిన రీతిలో లాభాలు వచ్చే విధంగా పండ్ల తోటలను ఎంపిక చేస్తుంది. ఈ రకం తోటల పెంపకం కోసం పంట సాగులో రైతులకు చేతగా పలు ప్రోత్సాహకాలు అందించనుంది. రాష్ట్రంలోని ఉద్యాన పంటల విస్తీర్ణంలో ప్రత్యేకించి పండ్ల తోటల సాగు తక్కువగా ఉండడంతో మామిడి తప్ప అరటి మొదలుకొని అన్ని రకాల పండ్ల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తుంది. దీన్ని అధిగమించేందుకు రానున్న 5 ఏళ్లలో భారీగా ఉద్యాన పంటలు సాగేలా ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో చిన్న సన్నకారు రైతులను పండ్ల తోటల సాగు వైపు మళ్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టబోతుంది. ఈ రైతులు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా ఏడాదంతా ఏదో రకమైన పంటలు వేసుకొని సంపాదించుకునేలాగా హార్టికల్చర్ శాఖ అవగాహన చేస్తున్నది. చాలామంది రైతులు తక్కువ భూమి ఉండడంతో ఇతరులకు కౌలుకిచ్చి పట్టణాల బాట పట్టారు. పండ్లు కూరగాయలు సాగు చేస్తే కుటుంబానికి ఉపాధితో పాటు మరో 5-6 మందికి జీవనోపాధి చూపిస్తారు. గతంలో 3 ఎకరాల వరకు సబ్సిడీ పరిమితి ఉండగా ప్రస్తుతం గరిష్టంగా 5 ఎకరాల వరకు సాయం అందించనున్నారు. ఆర్థిక సాయాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. పంటల సాగు ఖర్చు ప్రాతిపదికన గతంలో ఉన్న యూనిట్ ధరలను రెట్టింపు చేయడంతో పాటు సబ్సిడీ ఏకంగా 40% పెంచారు. రాయితీలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60%, 40% చొప్పున తమ వాటాలను భరిస్తాయి. ఈ ఆర్థిక సంవత్సరానికి సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం ద్వారా అందిస్తున్న రాయితీలు నిధులను ఉద్యాన శాఖ ప్రకటించింది. మామిడి, డ్రాగన్, అవకాడో, బత్తాయి, అరటి, జామ, బొప్పాయి తదితర పండ్ల తోటలకు ఎకరాకు 20 నుండి 32,000, పుట్టగొడుగుల పెంపకానికి ఎకరాకు 1,00,000 నుండి 12 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందనుంది. కూరగాయల సాగుకు ఎకరాకు 9,600 రూపాయలు, ఉల్లిగడ్డలు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, పసుపు, పూలు, జీలకర్ర, ఓమ, సుగంధ ద్రవ్యాలకు ఎకరాకు 8,000 రూపాయల చొప్పున ఇస్తారు. లిల్లీ తదితర పూల సాగుకు ఎకరాకు 40,000 రూపాయలు, పాత తోటల అభివృద్ధికి 9,600 రూపాయలు అందిస్తారు. పాత తోటల పునరుద్ధరణకు 2 కోట్లు, నీటి వనరుల సృష్టి కోసం 2,73,00,000, ప్లాస్టిక్ మల్చింగ్ కోసం 14 కోట్లను కేటాయించారు. సేంద్రియ సాగు, నర్సరీల ఏర్పాటు, విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు, పాలీ హౌజ్లు, కోల్డ్ స్టోరేజ్లు, సౌర పంట, ఎండబెట్టే యంత్రాల వంటి యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం 30 నుండి 50% వరకు రాయితీ ఇవ్వనున్నట్టు తెలిసింది.